Good morning, dear friends. 10th English, attitude is altitude. ఇది తెలుగు మీడియం వాళ్ళని ఉద్దేశించి చేసింది. సో ఈ కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకుని మీరు టెక్స్ట్ బుక్ని 20 టైమ్స్ అనేది చదవండి. 20 టైమ్స్ ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ చేయాలి. దీంతోపాటు రీడింగ్ ప్రాక్టీస్ వీడియో కూడా ఉంది, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని కూడా బాగా 20 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఎటువంటి డిస్కోర్స్ ఇచ్చినా మీరు అద్భుతంగా రాయగలుగుతారు. ఇట్స్ మై గ్యారంటీ. మీ నాగరాజు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ. Imagine having no arms to stretch in the morning to help you scratch that itch, to allow you to wrap your arms around your loved ones. Imagine having no legs to kick pebbles down the street, to walk or run, to bicycle or skateboard, or get you from point A to point B. Then imagine both at once, which is what Nick Vujicic has faced his whole life. Have you had something like this before? మీకు చేతులు లేవని ఊహించుకోండి. మీకు మార్నింగ్ని ఎక్సర్సైజ్ చేయడానికి చేతులు లేవని ఊహించుకోండి. మీకు ఎక్కడన్నా వీపు మీద దురద పెడితే గోక్కోవడానికి చేతులు లేవని ఊహించుకోండి. మీ లవ్డ్ వన్స్ని, ప్రేమ పాత్రల్ని కౌగిలించుకోవడానికి చేతులు లేవని ఊహించుకోండి. ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్, కాళ్ళు లేవని ఊహించుకోండి. టు కిక్ ద పెబుల్స్ డౌన్ అంటే గులకరాలను తన్నడానికి కాళ్ళు లేవని ఊహించుకోండి. డౌన్ ద స్ట్రీట్, వీధిలో పరిగెట్టడానికి, నడవడానికి కాళ్ళు లేవని ఊహించుకోండి. సైకిల్ తొక్కడానికి, స్కేట్ బోర్డ్ చేయడానికి కాళ్ళు లేవని ఊహించుకోండి. మరియు పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వెళ్ళడానికి కాళ్ళు లేవని ఊహించుకోండి. నిజంగా ఎంత కష్టం కదా, కాళ్ళు లేకుండా మనం వెళ్ళలేము. ఇలా ఊహించుకోండి అంటున్నాడు. దెన్ ఇమాజిన్ బోత్ ఎట్ వన్స్, రెండు కాళ్ళు చేతులు లేవని ఒకేసారి ఊహించుకోండి. విచ్ ఈజ్ వాట్ నిక్ వజిసిక్ అంటే, ఈ రెండు ఫేస్ చేసిన వాడే నిక్ వజిసిక్ అంట. హ్యాస్ ఫేస్డ్ హిస్ హోల్ లైఫ్, మొత్తం జీవితాంతం ఈ కాళ్ళు చేతులు లేకుండా బతికాడు. హ్యావ్ యూ హ్యాడ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్, ఇలాంటి విషయాన్ని, ఇటువంటి కథని, ఇటువంటి గాథని ఎప్పుడైనా మీరు విన్నారా అని అడుగుతున్నాడు. నిక్ వజిసిక్ వాజ్ బోర్న్ విత్ నో ఆర్మ్స్ ఆర్ లెగ్స్. నిక్ వజిసిక్ ఆర్మ్స్, లెగ్స్ లేకుండా పుట్టాడు. బట్ హీ డజంట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్. కానీ అతని యొక్క వైకల్యం అతని యొక్క సాధించిన విజయాల్ని ఆపలేకపోయింది. ద బ్రేవ్ 26-year-old హూ ఈజ్ మెయిన్లీ టార్సో ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్, స్విమ్స్ అండ్ సర్ఫ్స్ డిస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్. డిస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ నో లిమ్స్ అని అంటే కాళ్ళు చేతులు లేకపోయినప్పటికీ అని అర్థం. అయితే లేకపోయినప్పటికీ తను ఫుట్బాల్ ఆడగలడు, గోల్ఫ్ ఆడగలడు. నెక్స్ట్ మెయిన్లీ టార్జో అంటే కాళ్ళు చేతులు లేనటువంటి మొండెవని అర్థం అనమాట. నెక్స్ట్ ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్ చెప్పేసాము. స్విమ్స్ అండ్ సర్ఫ్స్, ఈదగలడు, సర్ఫింగ్ చేయగలడు సముద్రపు కెరటాల మీద, ఈ కాళ్ళు చేతులు లేకపోయినప్పటికీ అనేది అర్థం అనమాట. Nick has a small foot on his left hip, which helps him balance and enables him to kick. He uses his one foot to type, write with a pen and pick things up between his toes. చూడండి, నిక్ హ్యాజ్ ఎ స్మాల్ ఫుట్, అతనికి వచ్చిన స్మాల్ ఫుట్ ఉందంట. ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్, ఎడమ తుంటి మీద. విచ్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్, అదే అతనికి హెల్ప్ చేసుకునేలా చేస్తుంది, అది బ్యాలెన్స్ చేసుకునేలా చేస్తుంది. అండ్ ఎనేబుల్స్ హిమ్ టు కిక్, తనడానికి ఉపయోగిస్తుంది. దాని సాయంతో ఫుట్బాల్ ఆడతారనమాట. హీ యూజెస్ హిజ్ వన్ ఫుట్ టు టైప్, అతనుకున్న ఆ ఒక్క ఫుట్ని టైప్ చేయడానికి, పెన్ పట్టుకుని రాయడానికి. అండ్ పిక్ థింగ్స్ అప్, వస్తువులను ఏమన్నా పైకి ఎత్తడానికి ఉపయోగించుకుంటాడు. బిట్వీన్ హిస్ టోస్, అతను కాళ్ళు, వేళ్ల సహాయంతో అనమాట. ఓకే, ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్, జోక్డ్ నిక్. ఆ చిన్న కాలుని, తనకున్నటువంటి లెఫ్ట్ హిప్ మీద ఉన్నటువంటి ఆ స్మాల్ ఫుట్ని నిక్ ఏమని పిలుస్తాడంట? ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్, జోక్డ్ నిక్. అంటే హీ కాల్డ్ ఇట్ హిస్ చికెన్ డ్రమ్ స్టిక్, అతను దాన్ని చికెన్ డ్రమ్ స్టిక్ అని కేకేస్తారంట, జోక్ చేస్తూ ఉంటాడు అనమాట నిక్. హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్, ఆస్ట్రేలియా, బట్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజలస్, ఐడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్. తను మెల్బోర్న్, ఆస్ట్రేలియాలో పుట్టాడు, కానీ ఇప్పుడు అతను లాస్ ఏంజల్స్లో, అమెరికాలో నివసిస్తున్నాడు అనమాట. ఐడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్ అంటే అది లేకుండా నేను అయిపోదును అని చెప్తున్నాడు. అది అంటే అతను కాలు అనమాట. ఇట్ అంటే అతను స్మాల్ ఫుట్
ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్ అని అర్థం. సో డీటెయిల్డ్గా వద్దు, మీరు తెలుగు ట్రాన్స్లేషన్ తెలుసుకుని 20 టైమ్స్ మాత్రం చదవాలి టెక్స్ట్ బుక్ని. అప్పుడే మీరు ఎటువంటి డిస్కోర్స్ ఇచ్చినా రాయగలుగుతారు. వాటర్ స్పోర్ట్స్ ఆర్ంట్ నిక్స్ ఓన్లీ థింగ్. హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఎ క్లబ్ టక్డ్ అండర్ హిస్ చిన్ అండ్ ఈజ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. చూడండి, ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఒకటే తనకి ఇష్టం కాదు, దాంతోపాటు హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఎ క్లబ్ టక్డ్ అండర్ హిస్ చిన్ అంటే అతను గోల్ఫ్ ఆడతాడు. ఆ గోల్ఫ్తో పాటు ఆ గోల్ఫ్ని ఎలా ఆడతాడు, విత్ ఎ క్లబ్, ఒక కర్రతోటి, బలమైన కర్రతోటి, టక్డ్ అండర్ హిస్ చిన్, గడ్డం కింద పెట్టుకుని అతనుకున్న లెఫ్ట్ హిప్తో దాంతో అలా గోల్ఫ్ ఆడతాడు అనమాట. అండ్ ఈజ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. మనకు ఐపీఎల్ ఉంది కదా, అలాగే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే తన పెద్ద గొప్ప ఫ్యాన్ అనమాట ఈయన నిక్ వజసిక్ గారు. ఓకే, హిస్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఏ స్పెషల్ స్కూల్. A decision he said was very hard for him, but which may have been the best decision they could have made for him. చూడండి, హిస్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఏ స్పెషల్ స్కూల్. వాళ్ళ పేరెంట్స్ ఏం డిసైడ్ చేశారు, ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్కూల్కి పంపకూడదని డిసైడ్ చేసుకున్నారు, నార్మల్ స్కూల్కి పంపించాలని డిసైడ్ చేసుకున్నారు అనమాట, మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి, మన లాంటి స్కూల్స్కి. ఏ డెసిషన్ హీ సెడ్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ హిమ్. ఆ తీసుకున్న డెసిషన్ అనేది చాలా కష్టం అంట నిక్కి. బట్ విచ్ మే హ్యావ్ బీన్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ హిమ్. అదే బెస్ట్ డెసిషన్ అయి ఉండొచ్చు అని ఇతను చెప్తున్నాడు. ఎందుకంటే అతనికి తీసుకున్నటువంటి డెసిషన్ అదే గొప్పదంట. ఎందుకంటే స్పెషల్ స్కూల్కి పంపించుంటే, అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ స్కూల్కి పంపించుంటే తను ఇంకా డిపెండెంట్గా ఉండేవాడు. తర్వాత పేర్లలో తెలుస్తుంది మనకి, అతను ఇండిపెండెంట్గా ఎదగలిగాడు అన్న విషయం మనకు తర్వాత తెలుస్తుంది. ఓకే, when Nick was born, his father was so shocked that he left the hospital room to vomit. నిక్ పుట్టినప్పుడు వాళ్ళ ఫాదర్ చాలా షాక్ అయ్యాడు. వెంటనే హాస్పిటల్ రూమ్ని వదిలేసి పారిపోయి అతను వామిట్ చేసుకోవడానికి హాస్పిటల్ రూమ్ వదిలి పారిపోయాడు. అది చూడగానే అంత షాక్ అయ్యాడు అనమాట. కాళ్ళు చేతులు లేనటువంటి ఒక టార్సో బేబీని చూడగానే ఎవరికైనా షాక్ అవుతారు. అలా ఆయన పారిపోయి వామిట్ చేసుకున్నాడు. హిస్ డిస్ట్రాక్ట్ మదర్ couldn't bring herself to hold him until he was 4 months old. His distraught mother couldn't bring herself to hold him until he was 4 months old. ఆందోళన చెందినటువంటి, యాంగ్షియస్ అయినటువంటి ఆ మదరు అతన్ని 4 months వచ్చే వరకు కూడా ఎత్తుకోలేకపోయింది. couldn't bring herself to hold him until he was 4 months old అంటే 4 నెలల పిల్లడికి వచ్చే వరకు కూడా తను ముట్టుకోలేదు అనమాట, ఎత్తుకోలేదు. అటువంటి ఆందోళనకి గురైంది. అలా his disability came without any medical explanation, a rare occurrence called phocomelia. అతనికి ఉన్నటువంటి ఆ వైకల్యము మెడికల్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఏమీ రాలేదు. దాన్ని ఫోకోమెలియా అని పిలుస్తారు. అంటే కాళ్ళు చేతులు లేకుండా పుట్టడాన్ని ఫోకోమెలియా అంటాం. అదే టార్సోగా పుట్టడాన్ని ఫోకోమెలియా అంటాం. అండ్ నిక్ అండ్ హిస్ పేరెంట్స్ స్పెండ్ మెనీ ఇయర్స్ ఆస్కింగ్ వై దిస్ క్రూయల్ ట్రిక్ వుడ్ హ్యాపెన్ టు దెమ్. వాళ్ళు పేరెంట్స్ అత్తమానం అడుగుతూ ఉంటారు దేవుణ్ణి, ఏంటంటే ఈ క్రూయల్ ట్రిక్, ఇటువంటి శాపం వాళ్ళకి ఎందుకు కలిగిందో అని దేవుణ్ణి అడుగుతూ ఉంటారంట. మై మదర్ వాజ్ ఎ నర్స్ అండ్ షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బట్ షీ స్టిల్ బ్లేమ్డ్ హెర్ సెల్ఫ్, హీ సెడ్. వాళ్ళ మదర్ ఒక నర్స్ అంట. ప్రెగ్నెన్సీ టైంలో ఆవిడ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా చేసిందంట. నర్స్కి అన్నీ తెలుస్తుంది, ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అన్నది. అయినా ఎందుకు ఈ క్రూయల్ ట్రిక్ ఏర్పడింది అనేది షీ స్టిల్ బ్లేమ్డ్ హెర్ సెల్ఫ్, ఆమె నిందించుకుంటుందంట. ఇది నిక్ చెప్తున్నాడు. హీ అంటే ఇక్కడ నిక్ అనమాట. ఇక్కడ చూడండి, సో ప్రెగ్నెన్సీ టైంలో కంపల్సరీ తీసుకోవాల్సిన కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. అవి మీ బయాలజీ మేడం ద్వారా మీరు తెలుసుకోండి. కంపల్సరీ చాలామంది రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళరు, రెగ్యులర్ ట్యాబ్లెట్స్ తీసుకోరు. సో ఏంటంటే అవి తీసుకోకపోవడం అనేది ఇటువంటి పరిస్థితులకు రావచ్చు, లేదంటే అది ఒక శాపమై ఉండొచ్చు, అంటే ఏదైనా పాపాల ద్వారా సంక్రమించి ఉండొచ్చు. ఓకే, ఇట్ వాజ్ సో హార్డ్ ఫర్ దెమ్ బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్. తల్లిదండ్రులుగా వాళ్ళకి చాలా కష్టం. రైట్ ఫ్రమ్ ద స్టార్ట్, పుట్టినప్పటి నుంచి
బట్ దే డిడ్ దేర్ బెస్ట్. వాళ్ళు ఎంత మంచి చేయాలో అంతా చేశారు. టు మేక్ మీ ఇండిపెండెంట్, నన్ను స్వతంత్రంగా బతకడానికి అన్ని రకాలుగా హెల్ప్ చేశారనమాట. నీకు చెప్తున్నాడు, మై డాడ్ పుట్ మీ ఇన్ ద వాటర్. మై డాడ్ పుట్ మీ ఇన్ ద వాటర్ అట్ 18 months అండ్ గేవ్ ద కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్. చూడండి, మా నాన్నగారు నన్ను 18 నెలలు రాగానే నీటిలో పడేశారు, నీటిలో ఉంచారు. హీ గేవ్ ద కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్. నేను ఈత ఎలా నేర్చుకోవాలో అన్న కరేజ్ని, ధైర్యాన్ని నాకు ఇచ్చారనమాట. ఆ రకంగా నేను ఈత నేర్చుకున్నాను. ఐ ఆల్సో గాట్ రియల్లీ ఇంటూ ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. రియల్లీ ఇంటూ అంటే ఐ వుడ్ లవ్ టు అని అర్థం. చాలా ఇష్టంగా చెప్పడాన్ని ఇంటూతో చెప్తాం మనం. ఐఆమ్ ఇంటూ చెస్ అంటే చెస్ ఆడటం నాకు చాలా ప్రాణం అని అర్థం. ఐ ఆల్సో గాట్ రియల్లీ ఇంటూ ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. నాకు ఫుట్బాల్ అన్న స్కేట్ బోర్డింగ్ అన్న చాలా ఇష్టం. ఐ టోటలీ లవ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. నాకు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ అంటే చాలా ఇష్టం అని నిక్ చెప్తున్నాడు. ఐ అంటే ఇక్కడ నిక్ అనమాట, మీరు తెలుసుకోండి. Nick's father was a computer programmer and accountant, and he taught his little son how to type with his toe at just 6 years old. His mom invented a special plastic device that meant he could hold a pen or pencil. చూడండి, నిక్స్ ఫాదర్ వాజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అన్ అకౌంటెంట్. అతను ఒక కంప్యూటర్ ప్రోగ్రామరు మరియు అకౌంటెంట్ కూడా. అండ్ హీ టాట్ హిజ్ లిటిల్ సన్, అతను బోధించాడు ఏంటంటే హౌ టు టైప్ విత్ హిస్ టో. అతను మోకాలు బటన్ వేలుతోటి ఎలా టైప్ చేయాలో 6 years ఓల్డ్కి అతనికి నేర్పించాడు అనమాట. హిజ్ మామ్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ అంటే ఆమె ప్లాస్టిక్ డివైస్ ఒకటి కనిపెట్టింది. దట్ మెంట్ హీ కుడ్ హోల్డ్ ఎ పెన్ ఆర్ ఎ పెన్సిల్ అంటే పెన్ కానీ పెన్సిల్ కానీ హోల్డ్ చేయడానికి ఆ తల్లి ఒక ప్లాస్టిక్ డివైస్ని కనిపెట్టింది అనమాట. చూడండి, ఎంత ఆదర్శవంతమైన తల్లిదండ్రులు. ఎవరైనా కాళ్ళు చేతులు లేకోకుండా పుడితే వాళ్ళని వెంటనే వదిలేయడం కానీ రోడ్డు మీద పడేయడం కానీ ఏదో చేస్తారు. కానీ వాళ్ళు ఎంతో ప్రేమతో అద్భుతంగా ఈ పిల్లవాడిని సాకి వృద్ధిలోకి తీసుకొచ్చారు. తను ఒక గొప్ప మోటివేషన్. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్లీడ్, హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ నిక్ ఆన్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. ఇట్ వాస్ ద బెస్ట్ డెసిషన్ they could have made for me, adds Nick, who later achieved a degree in financial planning and real estate. It was very hard, but it gave me independence. చూడండి, ఇక్కడ డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్లీడ్, ఏడిపిస్తారనే భయం ఉన్నప్పటికీ కూడా, రిస్క్ ఉన్నప్పటికీ కూడా, డిస్పైట్ అంటే అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ అని చెప్పాను, దో ఆల్దో ఈవెన్ దో అనే ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పటికీ అని చెప్తున్నాను. నెక్స్ట్, హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ నిక్ ఆన్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. నిక్ని మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి అటెండ్ అవ్వమనే ఫోర్స్ చేస్తున్నారు అనమాట. ఇన్సిస్టెడ్ అంటే ఫోర్స్ చేయడం. ఇట్ వాస్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ, యాడ్స్ నిక్. వాళ్ళు తీసుకున్న డెసిషన్లో అది బెస్ట్ డెసిషన్ అంట నిక్ చెప్తున్నాడు తన పట్ల తీసుకున్న డెసిషన్లో. హూ లేటర్ అచీవ్డ్ ఏ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. తర్వాత తను ఒక డిగ్రీ కూడా చేశాడు ఫైనాన్షియల్ ప్లానింగ్, రియల్ ఎస్టేట్లో. ఇట్ వాజ్ వెరీ హార్డ్, చాలా కష్టం అంట తనకి. బట్ ఇట్ గేవ్ హిమ్ ఇండిపెండెన్స్. నిక్కి మంచి ఇండిపెండెన్స్ ఇచ్చింది, స్వతంత్రతను ఇచ్చింది అనమాట. స్వతంత్రంగా బతకడం నేర్పించింది. అదే కదా ప్రతి మనిషికి కావాలి. నిక్, హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్, హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ అండ్ ఎ టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్. నిక్, హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్, ఎవరైతే టీజ్ చేయబడేవారో, ఏడిపించబడేవారో, టీజ్డ్ అన్న బుల్లీడ్ అన్న ఒకటి ఏడిపించడం. హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్, అతనికి ఏముండేది, ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఉండేది. ఫర్ మొబిలిటీ అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి, మొబిలిటీ అంటే మూవ్మెంట్ అనమాట. అండ్ టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్, ఇది నడపడానికి మరి కేర్ టేకర్స్ ఉండాలి కదా, వాళ్ళు కూడా ఒక టీం ఉండేవారు. వీళ్ళు పేరెంట్స్ అరేంజ్ చేస్తారనమాట. ఓకే. ఐ వాజ్ డీప్లీ డిప్రెస్డ్ when I was 8 years old, he said. I went to my mom crying and told her I wanted to kill myself. Nick was deeply depressed. అతను బాగా కుంగిపోయాడు. When he was 8 years old, అతను 8 years ఉన్నప్పుడు నిక్ చెప్పాడు అనమాట ఈ విషయాన్ని. I went to my mom, that means he had gone to his mom crying, ఏడుస్తూ వెళ్ళి, and told her he wanted to kill himself. నేను చచ్చిపోవాలనుకుంటున్నానమ్మా,
ఈ బాధలు పడలేకపోతున్నాను అని చెప్పాడు అనమాట మమ్మీ దగ్గరికి వెళ్ళి. అప్పుడు తల్లి ఏం చెప్పిందో చూద్దాం. I felt cold and bitter. I hated God for doing this to me and was terrified of what would happen when my parents weren't there to look after me. I felt cold and bitter అంటే అనేబుల్ టు లివ్ కంఫర్టబుల్లీ అని అర్థం. ఇతను కంఫర్టబుల్గా జీవించలేకపోతున్నానని ఫీల్ అవుతున్నాడు అనమాట. అది ఒక చేదు అనుభవంగా ఫీల్ అవుతున్నాడు అనమాట. అసలు జీవించలేకపోతున్నాడు. ఎందుకంటే మనం మనుషులు ఉన్నామంటే మనం కంఫర్టబుల్గా జీవించగలగాలి. అలా జీవించలేకపోతున్నాడు అంట. ఫెల్ట్ కోల్డ్ అండ్ బెటర్ అంటే అర్థం అది. ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ. ఇలా కాళ్ళు చేతులు లేకుండా పుట్టించినందుకు నేను దేవుడిని ద్వేషిస్తున్నాను. అండ్ వాస్ టెర్రిఫైడ్ ఆఫ్ వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వరెంట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ. అక్కడ పేరెంట్సే కానీ నాకు లేకపోతే నేను ఏమైపోదునో అని భయపడుతున్నాడు అనమాట. I could brush my own teeth with a wall-mounted brush and wash my own hair with a pump action soap. But there was so much that was impossible for me. చూడండి, I could brush my own teeth with a wall-mounted brush అంటే వాల్కి బిగించేసినటువంటి బ్రష్ని బిగించేసి ఉంటుంది బ్రష్. దాన్ని ఏం చేస్తారనమాట, టెక్స్ట్ బుక్లో చూడండి ఆ పేజీలో ఉంది. తను నోరు అందులో పెడతాడు, ఆ బ్రష్ క్లీన్ చేస్తుంది అనమాట. అది వాల్ మౌంటెడ్ బ్రష్ అంటే అది వాల్కి బిగించినట్టు ఫిక్స్ చేసినటువంటి బ్రష్. అండ్ మై ఓన్ హెయిర్ ఐ కుడ్ వాష్ మై ఓన్ హెయిర్ విత్ ఏ పంప్ యాక్షన్ సోప్. ఈ తలకి అక్కడ పెడతారు అంతే, అక్కడ ఒక పంప్ సోప్ ఉంటుంది, అది పైకి కిందకి వెళ్తుంది అనమాట. అది క్లీన్ చేస్తుంది ఆ సోప్ తోటి. బట్ దేర్ వాజ్ సో మచ్ దట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. ఇంకా బోల్డ్ అండ్ ఇంపాసిబుల్ థింగ్స్ నాకున్నాయి నా జీవితంలో అని నిక్ బాధ. At age 10, Nick tried to drown himself in the bath, but luckily the attempt was unsuccessful. I felt there was no purpose. When you lack purpose and strength, it is hard to hold on, he said. But with the help of his religion, friends and family, Nick managed to pull through to become an international symbol of triumph over adversity. చూడండి సెంటెన్సెస్ ఎంత బాగున్నాయో. అట్ ఏజ్ 10 నిక్ ట్రైడ్ టు డ్రాన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బాత్. అతను స్నానాల బాత్ టబ్లో మునిగిపోవడానికి ట్రై చేశాడు. బట్ లక్కీలీ ద అటెంప్ట్ వాజ్ అన్సక్సెస్ఫుల్. అతను చేసిన ప్రయత్నం అనేది విజయవంతం అవ్వలేదు. ఎందుకంటే తను చావలేకపోయాడు. ఎందుకంటే హీ ఫెల్ట్ దేర్ వాజ్ నో పర్పస్. వెన్ యూ ల్యాక్ పర్పస్ అండ్ స్ట్రెంగ్త్ ఇట్ ఈస్ హార్డ్ టు హోల్డ్ ఆన్. అక్కడ ఒక సరైన బలమైన కారణము, బలమైన ఉద్దేశం లేకుండా అలా నీటిలో మునిగి ఉండడం కష్టమని చెప్తున్నాడు, చనిపోవడం కష్టమో అని చెప్తున్నాడు అనమాట నిక్. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ రిలీజియన్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, నిక్ మేనేజ్డ్ టు పుల్ త్రూ టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ. కానీ అతని యొక్క రిలీజియన్ ఫ్రెండ్స్ తోటి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ సహాయంతో నిక్ మేనేజ్డ్ టు పుల్ త్రూ టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ. తను ఒక విజయానికి చిహ్నంగా మారాడు. ఎవరెవరి సహాయంతో? ఈ అతని యొక్క డిఫికల్టీస్కి విజయం సాధించిన వ్యక్తిగా, ట్రయంఫ్ అంటే విక్టరీ అని, అడ్వర్సిటీస్ అంటే డిఫికల్టీస్ అని అర్థం. వీటిని విజయం సాధించిన వ్యక్తిగా ఎలా తయారయ్యాడంటే తను అతని రిలీజియన్ సహాయం, మత సహాయంతో, ఫ్రెండ్స్ సహాయంతో, ఫ్యామిలీ మెంబర్స్ సహాయంతో తను ఒక గొప్ప విజేతగా ఎదిగాడంట. ఆ పేరా సారాంశం అది. సారాంశం ముఖ్యం కాదు, అసలు ఈ పద్ధతిలో చెప్పకూడదు. కానీ మనం తెలుగు మీడియానికి ఇంతకన్నా బెస్ట్ సోర్స్ లేదు. మీరు చదవటం మాత్రం ప్రాక్టీస్ చేయలేదు, సక్సెస్ అవ్వలేరు. 20 times ప్రాక్టీస్ చేయండి, 20 times లెసన్ చేయండి. మీరు ఎటువంటి డిస్కోర్స్ను రాయగలుగుతారు. డిస్కోర్స్ని చూడకుండా సొంతంగా. When I was 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things and help others, said Nick. When Nick was 13, he read a newspaper article about a disabled man who had managed to achieve great things and help others, said Nick. చూడండి, ఇక్కడ తను 13 సంవత్సరాలు ఉండగా ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ అనేది చదివాడంట, న్యూస్ చదివాడు. అందులో ఒక డిజబుల్డ్ మ్యాన్, ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మ్యాన్ మేనేజ్డ్ టు హెల్ప్ అచీవ్ గ్రేట్ థింగ్స్, గొప్ప పనులు చేశాడు.
అండ్ హెల్ప్ అదర్స్, చాలామందికి సహాయం చేస్తున్నాడు. ఈ ఆర్టికల్ అనేది ఆయన చదివాడు అనమాట. నిక్ చెప్పాడు ఈ విషయాన్ని. I realized why God had made us like this, to give hope to others. It was so inspirational to me that I decided to use my life to encourage other people and give them the courage that the article had given me. చూడండి, నేను తెలుసుకున్నాను. ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్. దేవుడు మమ్మల్ని ఎలా ఎందుకు పుట్టించాడో మాకు ఇప్పుడు అర్థమైంది. టు గివ్ హోప్ టు అదర్స్, ఇతరులకి ఆశ కల్పించడానికి, జీవితం మీద ఆశ కల్పించడానికి. ఇట్ వాజ్ సో ఇన్స్పిరేషనల్ టు మీ, అది నాకు చాలా చైతన్యం కలిగించింది. దట్ ఐ డిసైడెడ్ టు యూజ్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్ అండ్ గివ్ దెమ్ ద కరేజ్ దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ. చూడండి, ఐ డిసైడెడ్ టు యూజ్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్. నేను ఏమని డిసైడ్ చేసుకున్నానంటే, నేను అంటే నిక్ అనమాట. నిక్ ఏమని డిసైడ్ చేసుకున్నానంటే తన జీవితాన్ని ఇతరుల పీపుల్ని, నిస్పృహలో ఉన్న పీపుల్ని ఎంకరేజ్ చేయడానికి ఉపయోగించాలని డిసైడ్ చేసుకున్నాడు. అండ్ గివ్ దెమ్ ద కరేజ్, వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇవ్వాలనుకున్నాడు. దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెన్ హిమ్, ఆ ఆర్టికల్ అతనికి ఏ కరేజ్ని అయితే, ఏ ధైర్యాన్ని అయితే ఇచ్చిందో అదే ధైర్యాన్ని ఇతరులు కూడా తను కలగచేయాలి, ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు అనమాట. నిక్ ఆ రకంగా డిసైడ్ చేసుకున్నాడు. నెక్స్ట్ పేరాలోకి వెళ్దాం. I decided to be thankful for what I do have, not get angry about what I don't have. మళ్ళీ, I decided to be thankful for what I do have, not get angry about what I don't. చూడండి, నిక్ డిసైడెడ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ హీ డస్ హ్యావ్. తనకి ఏదైతే ఉందో దానికి థ్యాంక్ఫుల్గా ఉండడానికి తను డిసైడ్ చేసుకున్నాడు. ఏమున్నాయి తనకి? కళ్ళు ఉన్నాయి, నోరు ఉంది, ముక్కు ఉంది, చక్కని బ్రెయిన్ ఉంది. ఇవన్నీ చక్కగా ఉపయోగించుకోవాలని తను డిసైడ్ చేసుకున్నాడు. నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ హీ డజంట్. చూడండి, అతను తనకు లేని వాటి గురించి కోపం తెచ్చుకోవాలని అనుకోలేదు. అదనమాట. చూడండి ఒకసారి మళ్ళీ, హీ డిసైడెడ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ హీ డస్ హ్యావ్, నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ హీ డజంట్ హ్యావ్. ఇదే దా సెంటెన్స్ మీనింగ్ అనమాట. ఓకే, I looked at myself in the mirror and said, "You know what the world is right, that I have no arms or legs, but they will never take away the beauty of my eyes. I wanted to concentrate on something good that I had." I looked at myself in the mirror and said, నాకు నేనే అద్దంలో చూసుకుంటూ చెప్పాను అని నిక్ చెప్తున్నాడు. యు నో వాట్ ద వరల్డ్ ఈజ్ రైట్, ప్రపంచం రైటే. దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ ఆర్ లెగ్స్, నాకు కాళ్ళు కానీ చేతులు కానీ లేవు. బట్ దే విల్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ మై ఐస్, కానీ నా కళ్ళలో ఉన్న గ్రేస్ని, అందాన్ని వాళ్ళు తీసుకెళ్ళలేరు. ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్, నా దగ్గర ఏదైతే మంచిది ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ మంచి ఏంటి? తన దగ్గర ఉన్న మంచి విషయాలు ఏంటి? కళ్ళు, చక్కని తెలివి, చక్కగా మాట్లాడేటటువంటి స్వభావం, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాడు. చేసే సక్సెస్ అయ్యాడు, అదే పని చేసి సక్సెస్ అయ్యాడు. అందుకనే మనం లేని వాటి గురించి మనం బాధపడకూడదు. ఉన్న వాటితోటే హ్యాపీ ఫీల్ అవుతూ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి మనం విజయం సాధించడానికి ట్రై చేయాలి. థ్యాంక్ యూ. The challenges in our lives are there to strengthen our convictions. They are not there to run us over, said Nick. In 1990, Nick won the Australian Young Citizen of the Year award for his bravery and perseverance. The challenges in our lives are there. మన జీవితంలో మన ఛాలెంజెస్ ఉన్నాయి, అంటే అవరోధాలు, డిజబిలిటీస్, హడ్డల్స్, సెట్ బ్యాక్స్ బోల్డని ఉంటాయి. ఇవన్నీ మనకు ఎందుకున్నాయంటే టు స్ట్రెంగ్తన్ అవర్ కన్విక్షన్స్, టు స్ట్రెంగ్తన్ అవర్ బిలీఫ్స్, మన యొక్క నమ్మకాలను స్ట్రెంగ్తన్ చేయడానికి ఉన్నాయి ఈ ఛాలెంజెస్, హడ్డల్స్, సెట్ బ్యాక్స్, అన్ని అవరోధాలు అన్నీ అనమాట. మన యొక్క బిలీఫ్స్ని బలోపేతం చేయడానికి ఉన్నాయి. దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్, అవి మన మీద మనల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోవడానికి లేవయి. ఆ ఛాలెంజెస్ అనేవి మనల్ని బలోపేతం చేయడానికి ఉన్నాయి. ఆ కోణంలో మనం చూడాలన్నమాట. సెడ్ నిక్. ఇన్ 1990 నిక్ వన్ ద ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫర్ హిస్ బ్రేవరీ అండ్ పెర్సివరెన్స్. బ్రేవరీ అంటే తన యొక్క కరేజియస్నెస్, కరేజ్, ధైర్యం, అండ్ పెర్సివరెన్స్ అంటే పెర్సిస్టెన్స్ ఇన్ సంథింగ్,
తను పెర్సిస్టెంట్గా పట్టుదలగా ఉండడం ఏ విషయంలో ఈ రెండింటికి తనకి 1990లో ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చిందనమాట ఆయనకి. And once I was in a car and a girl at traffic lights was giving me the eye. She could only see my head, so I decided to do a 360-degree spin in the car seat to freak her out. Her face was like, "Ooh, what is going on?" She sped off really quickly. మళ్ళీ చూద్దాం. And once I was in a car and a girl at traffic lights was looking at me interestingly. ఇది కొత్త సెంటెన్స్, ఇంతకు ముందర పాత సెంటెన్స్ అనమాట. అంటే ఒక అమ్మాయి ట్రాఫిక్ లైట్ సిగ్నల్ దగ్గర ఒక అమ్మాయి నన్ను ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. కారులో కూర్చొని నన్ను చూసి ఇంట్రెస్టింగ్గా నా వెనక చూస్తుంది, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంది అనమాట. షీ కుడ్ ఓన్లీ సీ మై ఐస్, షీ కుడ్ ఓన్లీ సీ మై హెడ్. ఆమె నా తల మాత్రమే చూడగలుగుతుంది. సో నిక్ డిసైడెడ్ టు డూ ఏ 360-degree స్పిన్ ఇన్ ద కార్ సీట్ టు ఫ్రీక్ హెర్ అవుట్. ఆమెను తరిమేయడానికి 360-degree స్పిన్ చేశాడు అనమాట. చేయాలని డిసైడ్ చేసుకున్నాడు, చేశాడు, అంతే. హర్ ఫేస్ వాజ్ లైక్, ఊ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్, ఏం జరుగుతోంది ఇక్కడ అని. షీ స్పెడ్ ఆఫ్ రియల్లీ క్విక్లీ, పారిపోయింది అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ. నిక్ బిగాన్ ట్రావెలింగ్ ద వరల్డ్ and in 2008 he went to Hawaii and met surfing master Bethany Hamilton, who had her arm bitten off by a shark when she was 12. అంటే నిక్ ప్రపంచ యాత్ర కొనసాగించాడు, స్టార్ట్ చేశాడు. 2008లో హీ వెంట్ టు హవాయ్ వెళ్ళాడు. అండ్ మెట్ సర్ఫింగ్ మాస్టర్ బెథానీ హామిల్టన్ గారిని కలిశాడు. హూ హ్యాడ్ హర్ ఆర్మ్ బిటన్ ఆఫ్ బై ఏ షార్క్ అంటే ఆమె యొక్క చేతిని షార్క్ కొరికేసింది. వెన్ షీ వాస్ 12, ఆమెకి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు. She was amazing, said Nick. She taught me how to surf, and I was terrified at first. But once I got up there, it felt absolutely fantastic, and I caught some waves pretty well. Nick quickly learned how to do the 360-degree spins on his board, a feat that got him on the cover of Surfers magazine within 48 hours. No one has ever done that in the history of surfing, he said. But I have a very low center of gravity, so I have got pretty good balance. She was amazing. ఆమె ఒక అద్భుతం. సెడ్ నిక్ చెప్పాడు. షీ టాట్ మీ హౌ టు సర్ఫ్. ఆమె సర్ఫింగ్ ఎలా చేయాలో నాకు నేర్పించారు. అండ్ ఐ వాజ్ టెరిఫైడ్ అట్ ఫస్ట్. మొదట్లో నేను భయపడ్డాను. బట్ వన్స్ ఐ గాట్ అప్ దేర్, నేను ఒకసారి అది నేర్చుకున్నాక ఇట్ ఫెల్ట్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్, అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఐ కాట్ సమ్ వేవ్స్ ప్రెటీ వెల్, నేను కొన్ని కెరటాలను అద్భుతంగా పట్టుకున్నాను. నిక్ క్విక్లీ లెర్న్డ్ హౌ టు డూ ద 360-degree స్పిన్స్. అంటే 360 degrees అంటే మొత్తం తిరగటం, సర్ఫింగ్ బోర్డ్ మీద 360 degrees తిరగటం నేర్చుకున్నాడంట బోర్డ్ మీద. ఎ ఫీట్ దట్ గాట్ హిమ్ ఆన్ ద కవర్ ఆఫ్ సర్ఫర్స్ మ్యాగజైన్. అంటే సర్ఫర్స్ మ్యాగజైన్లో కవర్ పేజీలో ఈయన వచ్చాడు వితిన్ 48 hours, 48 గంటలకి. అంటే ఆ ఫీట్ చేసిన 360-degree స్పిన్స్ చేసినటువంటి ఆ ఫీట్ చేసిన తర్వాత, ఆ సాహసం చేసిన తర్వాత 48 గంటలలోపే ఈ సర్ఫర్స్ మ్యాగజైన్ కవర్ పేజీలో ఈయన వచ్చేసాడు అనమాట. నో వన్ హ్యాస్ ఎవర్ డన్ దట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సర్ఫింగ్. సర్ఫింగ్ హిస్టరీలోనే ఎవరు ఈ 360-degree స్పిన్స్ని ఎవరు చేయలేకపోయారు, ఈ సెడ్ అతను చెప్తున్నాడు. బట్ ఐ హ్యావ్ ఎ వెరీ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఈయనకి చాలా లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఉంటుందంట. సో ఐ హ్యావ్ గాట్ ప్రెటీ గుడ్ బ్యాలెన్స్, అంటే అతనికి చాలా మంచి బ్యాలెన్స్ ఉంటుంది. ఈ టార్సో వలన, అంటే కాళ్ళు చేతులు లేకపోవడం వలన లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుందంట. సో దానివల్ల తనకి మంచి గుడ్ బ్యాలెన్స్ ఉంటుంది. హీ హ్యాస్ విజిటెడ్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ద ఫుట్బాల్ ఫ్యాన్ ఈజ్ నౌ ఏ మోటివేషనల్ స్పీకర్ and has traveled to over 24 countries, speaking to groups of up to 110,000 people. అంటే హీ హ్యాస్ విజిటెడ్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచంలో డిఫరెంట్ కంట్రీస్ అన్నీ తను విజిట్ చేశాడు, దర్శించాడు.
ద ఫుట్బాల్ ఫ్యాన్ ఈజ్ నౌ ఏ మోటివేషనల్ స్పీకర్ అంటే ఫుట్బాల్ ఫ్యాన్ అయినటువంటి ఈ నిక్ వుజిసిక్ ఇప్పుడు ఒక మోటివేషనల్ స్పీకర్ అయ్యాడు, ప్రజల్లో చైతన్యం కలిగించే స్పీకర్ అయ్యాడు, మంచి వక్త అయ్యాడు, మంచి ఆరేటర్ అయ్యాడు అని అర్థం. అండ్ హ్యాస్ ట్రావెల్డ్ టు ఓవర్ 24 కంట్రీస్ స్పీకింగ్ టు గ్రూప్స్ ఆఫ్ అప్ టు 110,000 పీపుల్. 24 కంట్రీస్ తిరుగుతూ ఒక 1,10,000 మంది ప్రజలతో మాట్లాడాడు, వాళ్ళకి ఇన్స్పిరేషనల్ స్పీచ్, మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చాడు అనమాట ఆయన. He moved to Los Angeles 2 years ago and plans to continue to travel the world. This year, he will visit South America and the Middle East. He moved to Los Angeles 2 years ago అంటే 2 సంవత్సరాల క్రితం ఆయన లాస్ ఏంజల్స్కి మూవ్ అయ్యాడు అమెరికాకి. అండ్ ప్లాన్స్ టు కంటిన్యూ టు ట్రావెల్ ద వరల్డ్ అంటే ప్రపంచం అంతా ట్రావెల్ చేయడం అనేది కంటిన్యూ చేస్తారంట. దిస్ ఇయర్ హీ విల్ విజిట్ సౌత్ అమెరికా, సౌత్ అమెరికాని దర్శిస్తారు, అండ్ ద మిడిల్ ఈస్ట్ ఆల్సో, మిడిల్ ఈస్ట్ని కూడా ఆయన దర్శిస్తారనమాట. ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఇఫ్ యూ ఫెయిల్ ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్? ద హ్యూమన్ స్పిరిట్ కెన్ హ్యాండిల్ మచ్ వర్స్ దాన్ వీ రియలైజ్. ఇట్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. ఆర్ యూ గోయింగ్ టు ఫినిష్ స్ట్రాంగ్? సెడ్ నిక్. ఇఫ్ ఐ ఫెయిల్, నేను కానీ ఫెయిల్ అయినట్లయితే ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ ట్రై చేస్తాను నేను. ఇఫ్ యూ ఫెయిల్, మీరు కానీ ఫెయిల్ అయినట్లయితే ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్, మీరు మళ్ళీ ట్రై చేస్తారా పాస్ అవడానికి. ద హ్యూమన్ స్పిరిట్ కెన్ హ్యాండిల్ మచ్ వాస్ దాన్ వీ రియలైజ్. మనం అనుకున్న దానికన్నా మన హ్యూమన్ స్పిరిట్ అంటే మానవీయ స్ఫూర్తి మనం అనుకున్న దానికన్నా ఎంత పెద్ద చెడునైనా తట్టుకోగలుగుతుంది, హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇట్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. అది విషయం చూపించే విషయం ఏంటంటే మీరు ఎలా ఫినిష్ చేయబోతున్నారో ఆ టాస్క్ని అనేది ముఖ్యం అనమాట. ఆర్ యూ గోయింగ్ టు ఫినిష్ ఇట్ స్ట్రాంగ్? దాన్ని మీరు స్ట్రాంగ్గా ఫినిష్ చేస్తారా? సెడ్ నిక్ చెప్తున్నాడు. ఐ టెల్ పీపుల్ టు కీప్ ఆన్ గెటింగ్ అప్ వెన్ దే ఫాల్ అండ్ టు ఆల్వేస్ లవ్ దెమ్సెల్వ్స్, హి సెడ్. ఐ టెల్ పీపుల్, నిక్ చెప్తూ ఉంటాడు. ఐ అంటే ఇక్కడ నేను కాదు, నిక్ అనమాట. నిక్ టెల్స్ పీపుల్ టు కీప్ ఆన్ గెటింగ్ అప్ వెన్ దే ఫాల్, పడిపోయినప్పుడల్లా మళ్ళీ లేవమని చెప్తున్నాడు. అండ్ టు ఆల్వేస్ లవ్ దెమ్సెల్వ్స్, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని చెప్తున్నాడు, హి సెడ్. ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ వన్ పర్సన్ దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డన్. నేను కనీసం ఒక్క పర్సన్ ఎంకరేజ్ చేసి అతనికి హోప్ ఇవ్వగలిగినట్లయితే నా జీవితంలో నా జాబ్ ఫినిష్ అయినట్టే అని నిక్ వుజిసిక్ మనందరికీ చెప్తున్నాడు. మీరు దీనికి సంబంధించిన పాఠాలకు సంబంధించిన డీటెయిల్స్, వీడియోస్, ఇమేజెస్, ఆర్టికల్స్ అన్నీ చూసుకోవాలంటే www.dailymail.co.uk సెర్చ్ చేసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ. ఈ ట్రాన్స్లేషన్ అనేది మళ్ళీ చెప్తున్నాను, తెలుగు మీడియం వాళ్ళని ఉద్దేశించింది. పాఠాన్ని బాగా అర్థం చేసుకున్న తర్వాత బాగా చదవటం అనేది ప్రాక్టీస్ చేయాలి. రీడింగ్ మీ ఇంగ్లీష్ యొక్క సక్సెస్కి చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీరు రీడింగ్ చేయగలిగితే రాయటం ఆటోమేటిక్గా వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠాన్ని 20 టైమ్స్ రీడ్ చేయండి. ఎలా చదవాలో తెలియని వాళ్ళు దీన్ని మళ్ళీ పాజ్ చేసుకుని మళ్ళీ ప్లే చేసుకుని పాజ్ చేసి బ్యాక్ చేసి పాజ్ చేసి బ్యాక్ చేసి ప్లే చేసుకుని మీరు కంటిన్యూ చేస్తూ నేర్చుకోవాలన్నమాట. దెన్ you will certainly get success. Thank you. All the best.